హాయ్ హలో అండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను మన మన ఇంట్లో ఉంటే ఫ్లవర్ ప్లాంట్స్ కానీ వెజిటబుల్ ప్లాంట్స్ కానీ లీఫ్ వెజిటబుల్స్ కానీ తీగ తెచ్చిన ఏ మొక్కలైనా కూడా ఎక్కువ గ్రోతింగ్ ఎక్కువగా ఉండి ఎక్కువ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ రావాలంటే మనం ఒక వాటర్ ఒకటి ఇస్తే సరిపోతుంది. దానికి సరిపడే ఎరువులండి ఏంటంటే సహజంగా అంటే మన ఇంట్లో ఎరువులు తయారు చేసుకొని కూడా ఇచ్చుకోవచ్చు అండి. దుక్కిమంది రూపంలో కూడా ఇస్తాం. కానీ వాటికన్నా ముందు ఇట్లాంటివి ఇస్తే మొక్కలకి చాలా బలం అండి. అదేంటంటే ఆనియన్ పీల్ అండి. మా ఇంటి ముందుకి నేను ఆనియన్స్ వస్తే ఆనియన్స్ పీల్ ఉంటే అడిగితే ఇచ్చారండి. అవన్నీ కూడా ఇట్లా బస్తాలో బకెట్లో వాటర్ పోసేసి ఒక 3 days వరకు నానబెట్టానండి. ఆ తర్వాత 3rd డే ఇట్లా తీసేసి ఆనియన్ పీల్ మొత్తం కూడా నేను ఇట్లా వాటర్ పోకుండా ఒక రోజ్ ఫ్లవర్ కుండీలో పెట్టానండి. ఆ తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఈ యొక్క పీల్‌ని మొత్తం హ్యాండ్‌తోని క్రష్ చేశానండి. ఇవి బనానా పీల్స్. ఫ్రూట్స్ కూడా తిన్న తర్వాత ఇందులో ఏసి పడేసానండి. క్రష్ చేసిన తర్వాత ఇది మొత్తం కూడా పక్కకు పెట్టానండి. తర్వాత ఈ యొక్క వాటర్‌ని మొత్తం కూడా అప్, డౌన్ బాగా కలుపుకోవాలండి. ఇంకా ఏందంటే దీంట్లోకి వేరే రకాల కూడా ఇంగ్రీడియెంట్స్ కలుపుకోవచ్చండి. అలోవెరా జెల్ కానీ ఇట్లా రైస్ వాటర్ కూడా కలిపి పోయొచ్చండి. నేనైతే ఎక్కువగా ఆనియన్ పీలు, రైస్ వాటర్‌ని కలిపానండి. అలోవెరా జెల్ అయితే నేనేం కలుపుకోలేదండి. ఈ తర్వాత ఏంటంటే వీటిని మొత్తం కూడా కలిపిన తర్వాత మా ఇంట్లో కుండీలో పెట్టుకున్న మొక్కలకు మాత్రం నేను ఇచ్చానండి ఎక్కువ శాతం. ఈ డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు అన్నీ వేసిన తర్వాత ఇంకా రోజ్ ప్లాంట్స్ కూడా 4, 5 రకాలు ఉన్నాయండి. కానీ అక్కడక్కడ ఒకటి పెట్టడం వల్ల కనపడట్లేదండి. తర్వాత హైబిస్కస్ ప్లాంట్స్ కూడా 7 రకాలు ఉన్నాయండి. ముద్ద, రెక్క అనేది అవి కూడా హైబ్రిడ్ రకం అండి. ఎందుకంటే ఇవి మనము కుండీలో వాటర్ ఇవ్వటం వల్ల ఏంటంటే మంచిగా గ్రోతింగ్ అనేది ఉంటుందండి. ఆ తర్వాత కింద వేసిన మల్లె మొక్కలు కూడా వేసానండి. ఈ మల్లె మొక్కలకి ఏంటంటే ఎక్కువగా కింద వేయడం వల్ల ఏంటంటే పొద అనేది వచ్చి ఎక్కువ గ్రోతింగ్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ ఈ వాటర్ ఇవ్వటం రీజన్ ఏంటంటే కొద్దిగా అందులో ఆనియన్స్ పీల్ అనేది ఎక్కువ కలిసిందండి. నేను ఎక్కువగా తమలపాకు మొక్కకి ఇవి ఇవ్వడం వల్ల ఆనియన్ పీల్ ఇవ్వడం వల్ల గ్రోతింగ్ అనేది బాగా వచ్చి ఆకులు కూడా పెద్దగా ఉన్నాయి ఉద్దేశంతో ఇంకా అప్పటి నుంచి కూడా అన్ని రకాల మొక్కలకు కుండీలో ఉన్న మొక్కలకు 1 వీక్ అయినా ఇట్లా ఇస్తారండి. కానీ వాటర్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఎమ్మటే కిందకి కారిపోతాయి కాబట్టి పీల్ ఇవ్వడం మంచిదండి. ఆ తర్వాత రిమైనింగ్ వేస్టేజ్ మొత్తం జామ చెట్టుకి ఇట్లా బొంద తీసి అందులో గుంట తీసండి. ఆ గుంటలో ఈ మొత్తం వేస్టేజ్ మొత్తం కలిపానండి. ఈ విధంగా ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలకనేది బలం ఎక్కువగా ఉండి ఎక్కువ